ఏన సర్వామరీం వత్స సమరే విజిష్యసి. ఏమండి అవన్నీ నేను ఆరేస్తాను కానీ అవతల దేవాలయానికి వేళైపోతుంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావం చెప్పి నిత్యమక్షయం నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం. ఈ సంవత్సరం కుంభాభిషేకం విషయం పెద్ద ఎత్తున జరిపించాలి. ఇదిగో ఈ నవరాత్రి ఉత్సవాలు అయిపోగానే ఇక ఆపంలోనే దిగాలి. కోనసీమ నుంచి ఘన బాటలు రప్పిద్దాం. తప్పకుండా ఉంటామండి. నమస్కారం అండి, రండి. రాజుగారు వస్తున్నారు. దయచేయండి రాజుగారు. అవధాని గారు త్వరగా అమ్మవారికి అమ్మయ్యమ్మా హార తిప్పిస్తే అమ్మాయి అల్లుడు గారు మొదటి పడవకి పెడతారు. మరి గౌరీ నమస్కారం అండి. అల్లుడు గారి గోత్రనామాలతో చెయ్యి. అదేమిటి రాజుగారు విజయదశమి పూట అమ్మాయిని పంపిస్తున్నారు? తప్పలేదు, మరి వాళ్ళ రైస్ మిల్లో దసరం పెడుతున్నారట. వాళ్ళ ఊళ్ళోనూ పండగే కదా. మరి హారతికి మా నాన్నగారు వచ్చేదాకా ఆగుదామా లేకపోతే? అవుదాం. అయ్యయ్యో, దేవాలయం మా తాతల సొత్తైనా అమ్మవారు ఆయన సొంతమయ్యా. ఆయన కోపం వచ్చి శాపం పెట్టాడంటే 7 తరాలకు శాపం పెడతాడు. అమ్మమ్మో, అయ్యయ్యో, ఆగుదాం. మరి యాదులు గారు ఏరు మరి? నాన్నగారు ఆలస్యం అయిపోతుందండి. మరి ఎలాంటప్పుడు అవుతుందమ్మా. మరి అరుగో వస్తున్నారు గౌరీ. ఎవరు? ముక్త. ముక్త 3, 4 నవనీతం, 5 అంబుజాక్షి, ఇది 6 అరవింద. వీళ్ళు పడవకు బయలుదేరుతున్నారు. ఆశీర్వదించాలి మరి. దీర్ఘ సుమంగళి భవ. రాజుగారు, కారణం ఏదైనా ఈ ఏడాది నవరాత్రి మహోత్సవాలకు మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాల అద్భుతంగాను ఉత్తమోత్తమంగాను ఉందని చెప్పడానికి నాకు నోరెలా వస్తుందిలేండి. పాపం అంత అర్థానంగా ఉంటాను. నా మనసులో మాట మీరు చెప్పారు. కానీ ఏ కార్యక్రమం ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగిన హరికథా కాలక్షేపం ముందు చూశారు. అసలు అన్నిటికంటే అదే అసహ్యంగా ఉంది. బ్యాడ్ గానే ఉందండి. మరి పరమ పవిత్రమైన ఆ హరినామ స్మరణలో ఆ మ్లేచ్ఛ భాషా ప్రయోగం, సినిమా పాటలు ఏమిటండి?
సింహాగ్ని వర్తతే లక్ష్మి అని వాక్శుద్ధి లేని వాళ్ళు వాళ్ళేం పండితులండి. నిజమే. కానీ యాదులు గారు, ఈవేళ జరగబోయే కార్యక్రమం మాత్రం మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదు, మాట్లాడవద్దు. కాదని మీరు మాట్లాడారా మనం మౌనమే. ఎందుచేత? చూడండి, చూశారా? సాక్షాత్తు మీ మనవరాలు హేమ నాట్య ప్రదర్శన. మడిబట్టలతో ఉన్నాను. ఆ మైల మనుషుల్ని గుర్తు చేయకండి. ప్రసాదం ఉందయ్యా. చైల్డ్, ఈ పెద్ద ఆయనకి వయసు పెరగడంతో పాటు చాదస్తం కూడా పెరిగిపోతుందయ్యా. మరేసుమండి తప్పది. అయినా యాజులు గారి మనసు తెలిసిన వారు, చిరకాల మిత్రులు, మరి కార్యక్రమం ఏర్పాటు చేయించకుండా ఉండాల్సిందయ్యా. చేస్తే ఏమిటయ్యా? యాజులు గారి కూతురు జానకమ్మ కులం తక్కువ చేసుకుందా, గుణం తక్కువ చేసుకుందా? ఒక నాట్యాచారుని పెళ్లి చేసుకుంది తప్ప అంత మాత్రం చేత కన్న కూతురుతో శాశ్వతమైన తెగదెంపులు చేసుకుంటాడు ఆయన. మరేసుమండి తప్పది. ఆ కూతురు పోయినా కోపం పోలేదయ్యా. మనవరాలు హేమ పేరు భారతదేశం అంతా మారుమోగిపోతుందా? నా చెవుల్లో శేషమైనా పోసుకుంటాను కానీ ఆ మనవరాలు పేరు మాత్రం నా దగ్గర ఎత్తుందంటాడేమిటయ్యా? అయ్యయ్యయ్యయ్యా, మరేసుమండి తప్పది. అసలు రహస్యం చెప్పనా చైన్లు? యాదులు గారు నా మీద కోపగించిన నన్ను శపించిన విడిపోయిన ఈ రెండు కుటుంబాల్ని కలిపేయాలన్న సత్సంకల్పం చేతనే ఈయన మనవరాల కార్యక్రమాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. మరేసుమండి తప్పది. ఏమిటది? ఏ తప్పు? అదే యాజులు గారిది ఇంకా కుటుంబం మీద కోపం పెంచుకోవటం, అది తప్పది. ఏమిటో రాక రాక ఆడపడుచు పెనిమిటి కూతురు ఊళ్ళోకి వస్తుంటే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మర్యాద చేసే అవకాశం లేకపోయింది మనకి. వాళ్ళు వస్తున్నారని విన్న దగ్గర నుంచి మామగారు మండిపడిపోతున్నారు. అదేగా మొదటి నుంచి ఇలా మండిపడే మా జానకిని మాకు కాకుండా చేశాడు. ఏమిటో ఈ వయస్సులో ఆయన మాట కాదనలేను, చూస్తూ ఊరుకోలేను. ఆ తండ్రి కొడుగ్గా, ఆ చెల్లి అన్నగారుగా ఈ బాధ తప్పదు మీకు. ఓసారి రేవుకెళ్ళి అన్నగారిని పలకరించరండి, లేకపోతే మర్యాదగా ఉండదు. అలాగే. మామగారి విషయం తెలిసిన మనిషే గనుక పరిస్థితి అర్థం చేసుకోగలరు. ఏమిటో కాలం కలిసి రాక ఇలా దూర బంధువులా మిగిలిపోయాం. కానీ జానకమ్మే బతుకుండే దైవం మేలు చేసుంటే హ్యామీ పాటికి మన ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఉండాల్సిన పిల్ల కదండి. సాయంత్రం ప్రోగ్రామ్ కి తప్పకుండా రండి. అలాగేనండి. బాబు, ఆ సామాన్లు జాగ్రత్తగా దింపండి. ఆ మృదంగం, ఇదిగో వీణ, వీణ జాగ్రత్త. చూడు, నిదానంగా దిగండి, అక్కడ కాలు జారుతుందేమో. బావా. బావగారు మీరా? అందరూ కులాసాయేనా? అమ్మాయి హేమ. హేమ? హేమ అవధాని మావయ్యమ్మా. రా అమ్మా రా. బావున్నావే? ఎంత ఎదిగిపోయేవే. మావగారు ఎలా ఉన్నారు? కులాసగా ఉన్నారు బావా. ఏమిటో మనిషిలో ఏమీ మార్పు లేదు. ఆ పట్టు పెట్టు రవ్వంత కూడా తగ్గలేదు బావా. పెద్దవారు కదా. అయ్యవారు, ఏరా బాబు గారిని దేవుడి దగ్గర తీసుకురమ్మన్నారు. సరే వస్తున్నారు పద. ఏమిటో బావా, అయిన వాళ్ళం ఇంతమంది ఉండి కూడా మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా దేవుడికి పంపిస్తున్నాం. బాధపడకండి బావగారు. మీ దంపతులకు మా మీద ఉన్న అభిమానం, ఆపేక్ష మాకు తెలియనివా. మీరు అలా ఎంత సరిపెట్టుకున్నా మా మనసుల్లో బాధగానే ఉంటుంది కదా. అరే ఏమండి, మీ రాయ మా దొడ్లో పడింది. అమ్మా, నేను ప్రసాదం తీసుకుని దేవాలయానికి పెడుతున్నాను. అలాగే నాయనా.
అబ్బాయి ఎక్కడ? అవధాన్ ఎక్కడా అని అడుగుతున్నాను. రాజుగారు అమ్మాయి వాళ్ళు వెళుతుంటేను సాగనంపడానికి వెళ్ళారు. వాడు వెళ్ళింది వెళ్ళే వాళ్ళని సాగనంపడానిక, ఆ వచ్చే వాళ్ళకి స్వాగతం పలకడానిక? చుట్టాలా అవధాని? అవునరా మా బావ, ఆ అమ్మాయి మా మేనగోడలు. రాత్రి కోవిల్లో డాన్స్ ఉంది, అద్భుతంగా ఉంటుంది, మీరందరూ రండి. అలాగే అలాగే. మీరు ఇంకొండండి బావగారు, తర్వాత కలుద్దాం. నమస్కారం మావగారు. అమ్మా హేమ, మీ తాతగారమ్మా, వెళ్ళి ఆశీస్సులు ఎందుకు? చిరంజీవి, మీ అత్తయ్య అమ్మ. సాయంత్రం ఆలయంలో అమ్మాయి నాట్య తెలుసు. ప్రదర్శన ఉంది. మీరు వచ్చి అమ్మాయిని ఆశీర్వదిస్తే మాకు తృప్తిగా ఉంటుంది. వస్తాను మామగారు. పదమ్మా. ఏమండి, అమ్మాయి అచ్చం జానకమ్మలాగానే ఉంది కదండి, ఆ కనుముక్కు తీరు అది. అసలు నా కూతురే ఇలా ఉండేది కాదు. జీర్ణోపవీతంలా జిడ్డోడుకుంటున్నా, జాతి వజ్రంలా మెరిసిపోయేది. హేమ కూడా మరీ నువ్వనుకున్నంత ఇది కాదు నాన్న. ఏదో ఇంత దూరం రైల్లో పడవలో ప్రయాణం చేసి ఎండనబడి వచ్చింది కాబట్టి అలా ఉంది గాని. మరే ఇంత పసుపు రాసి తలంటూ పోస్తే కుందన బొమ్మలా ఉంటుంది పిల్ల. ఎవరు పోయాలట తలంటి? నేనా మావాడా? మీరిక్కడ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే అక్కడ స్నానపానాదులే చక్కపోతాయి. ఏమండి, అంటే నన్ను వెళ్ళమనా? అంతేగా మరి, చస్తున్నావు ఈ శ్లేషలతో. మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో, త్వరగా బయలుదేరు. ఆ రాజుగారి దేవుడిలో ఉన్నారు వాళ్ళంతా. నొప్పి లేదు కదా? లేదు బాబు. నొప్పి లేదు కదా? లేదు బాబు. నొప్పి లేదు కదా? లేదు బాబు. నొప్పి ఉంది కదా? ఉంది బాబు. ఉంటుంది. ఎవరి మీద చేయి చేసుకోకూడదు మరి. ప్రాయశ్చిత్తం. అయ్యా. ఇంకో 2 గంటలు. అయ్యా అయ్యా అయ్యా. ఏమిటయ్యా, ఎవరి ముసుగు వీరుడు? ముసుగు వీరుడు కాదండి, మా మేనమామ కుమారుడు జ్యోతిర్లింగం. ఆ నోరేమిటి? బాలకృష్ణుళ్ళే ప్రపంచం అంతా నోట్లో చూపిస్తాడేమిటి? కాదండి, నిన్న పండక్కన వచ్చాడు, అడ్డమైనవి అవి ఇవి తిన్నాడు. ఉదయం నుంచి ఒకటే డోకులు. ఇందాక అది పెద్ద వాంతి చేసుకున్నాడు. అప్పటి నుంచి తెరిచి నోటు తెరిచినట్టే ఉండిపోయింది. ఏమైందిరా అంటే ఏమీ చెప్పడు. నువ్వేమిట్రా? అంత నోరంతా తెరిచి వాంతి చేసుకోవడానికి ఏం తిన్నాడేమిటి? ఏమిట్రా వాంతులు? అన్ని తిన్నాడండి, సర్వసహా. రోగిని చెప్పలేవయ్యా, రోగిని చెప్పలేవయ్యా. లేకపోతే నువ్వు మందు వేసుకో, అతనికి తగ్గిపోతుంది. అదే పంపించావయ్యా. అయ్యో అంత తప్ప ఇంకేం చెప్పగలదు బాబు? అదేనా చెప్పని మధ్యలో నువ్వు కంగారు పడిపోతావేమిటి? అసలు నువ్వు నోరు విప్పగా అతను తెరుస్తాడు. అయ్యయ్యో, రండమ్మా రండి. మా అన్నయ్య గారు వాళ్ళు ఉన్నారు, లోపల ఉన్నారు. రేయ్, ఆయ్, అమ్మగారు లోపల తీసుకు. అలాగేనయ్యా, రండమ్మా. అయ్యా అయ్యా, మీరే మా జ్యోతిర్లింగాన్ని తొందరగా రచిందా. రేయ్ అయ్యా, నువ్వు పట్రా. అలాగయ్యా. ఎక్కడ నొప్పి? ఎక్కడ నొప్పి? ఎక్కడ నొప్పి? ఎక్కడ? బాబు, నిప్పు. రోగిని గట్టిగా పట్టుకోండి. అలాగయ్యా. ఇదిగో, ఇది పిప్పర్మెంట్ బిడలేగా నోట్లో వేసుకుని తప్పరిస్తూ ఓట మింగి. ఏమిట్రా?
అప్పనంగా వచ్చింది కదా అని ఆపుగా తింటే దవళ్లే కాదు కాళ్ళు చేతులు పడిపోతాయి. తీసుకెళ్ళండి. కాచేనే ఏమిటండి? యాదులు గారు కాళ్ళు వచ్చారు, మాట్లాడేవా? అక్కడ అమ్మాయికి ఏం కావాలో ఏమిటో మరి దగ్గరుండి చూసుకోవాలి. మరి మనం ఏం చూడక్కర్లేదు, అంతా ఆవిడే దగ్గరుండి చూసుకుంటున్నారు. వేషం వేస్తే అమ్మాయి అచ్చం అమ్మవారిలాగానే ఉంటుందని విన్నాను. నిజమేనా అన్నగారు? ఏదో అభిమానం కొద్దీ అంటారమ్మా. సాయంకాలం మీరే చూస్తారు కదా. అవును, మీ బావ గుర్తున్నట్టే నీకు? ఎలా ఉంటుందమ్మా, ఎప్పుడో ఇంతప్పుడు చూసుంటుంది. అసలు ఇప్పుడు గౌరీనాథాన్ని నేనే గుర్తుపట్టలేనేమో. బావి పాటికి గుళ్ళో అర్చన చేస్తూ ఉంటాడు. పెళ్లిరా అమ్మ, అటు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టుంటుంది, ఇటు మీ బావని చూసినట్టుంటుంది. మీ గోత్రం నక్షత్రం పునర్వసు నక్షత్రం. పేరు హేమ. ఓం దేవశ్చత్వా సవితు ప్రసవే స్వినోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం మొదలెట్టేస్తున్నట్టున్నారు. మొదలెట్టరు మరి. అంత దూరం నుంచి అమ్మాయి వచ్చి నాట్యం చేస్తుంటే వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి? మామగారిని అడి. నాన్న, నాన్న ఏమిటి? ఏం లేదు, లోపల పడుకోకూడదా? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో, పిసుకుతాను. ఈ డొంక తిరుగుడంతా భాగవతానికి వెళ్ళడానికేనా? నే కాదు, కోడలు. ఇద్దరు అహోరించండి. స్వామి, అయ్యవారి ప్రసాదం తీసుకోండి. రా త్వరగా, మొదలెట్టేస్తున్నారు. బావా బావా, వచ్చేసాం మేమిద్దరం. మంచినీళ్ళు నేను అడుగుతా ఉంచండి. పాలు అమ్మాయికి. అమ్మాయి ఎక్కడా? లోపల వెళ్ళి చూసొస్తానండి. మొదలెట్టేస్తున్నా, తర్వాత చూడొచ్చు, కూర్చో. మీరెందుకండి అడ్డం? మీరండి, కూర్చోండి. కొంచెం జరుగు నాయనా. కూర్చోండి. ఓంకార పంజర శుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీ తాంతక జంతరిత తదికిటతం తకతరి జంతరిత తదికిటతం తాంతకజం తకతరిజం తజ్జం తదికిటతం తదికిటతం తదికిటతం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు. శుభగాత్రి గిరి
అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధిం తత జం తక జం తరగడతూ తరగడతూ తధిం తత జం తక జం తరగడతూ తకధిం 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 జనుతా శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తకతిమి తకచను తకతిమి తకచనుతా తకచను తకతిమి తకచను తకతిమితో ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే తకతధిం ధిం సరస సాహిత్య స్వరస సంగీత స్థనయుగళే తకచండు వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ ఇంద్రాటవీవాసినే యోగ సంధ్యా సముద్భాసినే సింహాసన స్థాయినే దుష్టహర బ్రహ్మ క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోక ప్రియే సర్వనామ ప్రియే ధర్మ సమర ప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారిణే హే విలంబిత కేశపాశినే మహిషమర్దనశీల మహిత గర్జనలోల భయద నర్తన కేళికే కాళికే దుర్గమాగమ దుర్గమాలినే దుర్గే దేవి. ఇదైపోతే
అయిపోగానే అమ్మాయికి కోడలు చే దిష్టి తీయించు. ఆహాహాహాహా. ఆ ముద్ర పట్టిన తీరు, ఆ భావ ప్రదర్శన సాక్షాత్తు పార్వతీదేవి ప్రత్యక్షమై నృత్యం చేసిందా అనిపించింది. మరి చూడండి యాదులు గారు, ఇక మీరు ఆ చాదస్తాలు అవి కట్టిపెట్టి మాట్లాడకుండా చిరంజీవిని మనవడికిచ్చి పెళ్లి చేసేయండి మాట్లాడకుండా. ఇక 10 మందిలో గజ్జి కట్టి భాగవతం ఆడే పిల్లని పవిత్రమైన కుటుంబంలోకి ఎలా తీసుకురమ్మంటారు? మెల్లగా చిత్తమయ్య గారు. అసలు యాదులు గారు, పూజా సమయంలో మీరు నృత్యం దర్శయామి అంటున్నారా లేదా? అంటాం. అది భగవంతుడికి ఓ విధమైన సేవ. అమ్మాయి నృత్యం చేస్తూ భగవంతుడికి సేవ చేస్తుంది కదా, మరి అంచేత ఇక నేను సంశయించగా ఈసారికి ఇలా కానిచ్చేయండి. మరి మీరు ఒడ్డునున్నవారు చాలా తేలిగ్గా సలహా ఇవ్వగలరు. నేను నీళ్లలో మునుగున్నవాణ్ణి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే 10 రకాలు ఆలోచించాలి. ఏమండో యాదులు గారు, నాకు ఈ జలగండం ఉండడం చేత ఇలా గట్టును కూర్చుని మాట్లాడుతున్నాను, కానీ లేకపోతే మీతో పాటు నీళ్లలో మునిగే సలహా చెప్పుండేవాడిని. ఇదిగా పరిషత్ మహారాజుని పావు పండ్లోకి వచ్చి కరిచిందంట. నీళ్లలో జలగుంటే చూసిపోయింది. పోయింది చిత్తం. పోయమంటే కుమ్మరతనమేనా? మెల్లగా పోయి. ఇంకేం సంశయించకండి. వేదాల్లో పుట్టినటువంటి నాట్యాన్ని వేద పండితులు మీరే కాదనడం భావ్యం కాదండి. అబ్బే, ఇంకా మేము అసలు తర్కాలు అవి ఏం పెట్టుకోకండి. మరి మీరు యాదులు, మేము రాజులు ఉన్నాం. పరస్పరం ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. ఈసారికి ఇలా కానిచ్చేయండి, నేను బస్సుడు అయిపోతున్నాను. ఏమిటది? అదా బాబు, పెళ్ళై 10 ఏళ్ళు దాటినా ఆ అమ్మకి బిడ్డలు పుట్టలేదట. ఆ చెట్టుకు ఉయ్యాలు కడితే బిడ్డలు పుడతారని మా ఊరోళ్ళు నమ్మకం. ఓహో, మరి పెళ్లి కాని వాళ్ళు కడితే? వెంటనే పెళ్ళయి ఏడాదిలోపు పండంటి బిడ్డ పుడతాడు. అయితే ఈ ఉయ్యాలి మన ఇద్దరం ఒకటి కావడానికి ఈ మూఢాచారాలు, వింత నమ్మకాలే అడ్డుపడుతున్నాయి కదా. నిజంగా ఆ చెట్టుకి అంతటి మహిమే ఉంటే పెద్దల మనసు మార్చి మనల్ని జంట కలుపుతుందేమో చూద్దాం. ఇదిగో బాబు.
తాతయ్య, వారు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు వీరు ఏమిటో సొంత మేనమావను పట్టుకొని మావయ్య అనలేవు ఏమిటట? మేము బయలుదేరుతున్నాం మావగారు, మీతో చెప్పి వెళదామని. అమ్మాయి ఎక్కడ? ప్రయాణం కదా, సామాన్లు అవి సర్దుతోంది. అమ్మాయిని ఒకసారి గుడికి తీసుకురా. అలాగే. వచ్చేటప్పుడు గజ్జలు కూడా తీసుకురమ్మను. ఏం లేదు నాన్న, వాళ్ళ తాతయ్య ఏమిటో. అదేరా నాకు ఏం అర్థం కావడం లేదు. నాన్న, అమ్మ గాజులు ఇప్పుడెందుకు నాన్న? ఏ కారణం చెప్పి తీరాలా? ఎందుకో ఏమిటో మరి. ఏమీ సరిగ్గా చెప్పరు, ఆయనతో అదే. जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः परुषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानं यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वा पूष्ट्य पृथ्वी बहुलान भूर्भि भवतोकाय तनयाय संज्ञोः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुं ननावा दुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृहाणोस्माकं भूत्यहिता तनूनाम् कृतनाजितगुं सहमानमुग्रमग्निगुं भुवेम परमात् सदस्तात् परुषदति दुर्गाणि विश्वाक्षाम देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमील्यो अध्वरेषु सनाक्षरो दानव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वा
సమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాదస్య పృష్ఠమధి సంవసానో వైష్ణవీ లోక ఇహ మాదయంతా. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఇవి అమ్మాయి చేతికి తొడుగు. సమయం అట్టే లేదు. ఆడపెళ్లివారు ఎలా నిర్వహిస్తారో. రేపు కార్తీక శుద్ధ పంచమి బుధవారం మిథున లగ్నంలో హేమకి గౌరీనాథానికి వివాహం నిశ్చయం చేశారు. ఇన్నాళ్ళకు దేవి కరుణించింది. నాయనా గౌరీనాథ, అమ్మవారికి హారతి ఇవ్వు. మాస్టారు, చాలమ్మా. గర్భాషణకి దీనికి జరియన్స్ పుట్టించుకున్నాను కదా, దిగ్గానే ముందు పంచుడు. హేమా, పోనీ పాలు తీసుకుంటావా? వద్దక్క.
అమ్మాయి గారు దీన్ని కూడా తీసుకోండి. ఏమిట్రా ఇది? కొత్త పిల్లంగోవి. మా గురువు గారు దీన్ని మీ చేతుల మీదుగా తీసుకోమన్నారు. గురువు గారా? అవునమ్మాయి గారు, నిన్న కొండ మీద వాయించారు. ఆయనే మా గురువు గారు, హరిబాబు గారు. దీన్ని నా చేతుల మీదుగా తీసుకోమన్నారా? అవునమ్మాయి గారు, మా గురువు గారికి మీరన్నా మీ డాన్స్ అన్నా ఎంత ఇష్టమో చెప్పలేను. నిన్న మీ గురించి కనీసం 3 సార్లు 300 సార్లు పోయిడారనుకోండి. భలే మంచారులేండి. నాకు పిల్లంగా నేర్పేందుకు అచ్చంగా ఎప్పుడూ ఇక్కడ ఉండిపోతున్నారు. అసలు అదేంటో అమ్మాయి గారు, ఆయన మాట్లాడుతూ ఉంటే పిల్లంగో ఇచ్చినట్టే ఉంటుంది. చిన్నప్పుడు చిన్న పిల్లంగో మింగేశారో ఏమిటో పాపం. ఆహా ఆహాహా, ఓహో, బాగానే వాయిస్తున్నావు గాని ముందు తిను. కాదులేండి, గురుగారికి ఇస్తా. మే చిన్నోళ్ళం కదండి, మా ఇంట్లో చేసినవి పెద్దోడు తినరు కదా. మీ ఇంట్లో ఉంటే తింటారులేండి. ఆయనకైతే వేరే కట్టిస్తా గాని నువ్వు తినరా. ముందు నాకు మామూలుగా పలారం పెట్టారు గురుగారు. మీకు తీసుకెళ్తాను చెప్పేసరికి ఇవన్నీ కట్టించారు. అమ్మాయి గారే, మీ గురించి ఎన్ని అడిగారో తెలుసా అండి? ఏం చెప్పావు? మా గురువు గారికి మీ డాన్స్ అంటే బోల్డ్ ఇష్టం అని చెప్పాను. ఇలా చూశారు. మీరంటే కూడా మహా ఇష్టం అని చెప్పాను. ఇలా తలకాయ తెచ్చుకున్నారు. మా గురుగారు ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతారన్నాను. ఇలా నవ్వారు. నేను ఉత్తరం రాసిస్తాను, మీ అమ్మాయి గారికి ఇస్తావా? ఓ, నేను అలా బజారేళ్ళు వస్తానమ్మా. కమలొస్తే చెప్పు, వచ్చే ఆదివారం బంద కార్యక్రమం ఖాయమైందని. దారిలో వాళ్ళ నాన్నగారు కనిపిస్తే నేనే చెప్తాను అనుకో. ఏమ్మా? అలాగే. ఏమిట్రా? మా గురుగారు పోస్ట్ పంపించారు. చదువుకొని సమాధానం ఇస్తే తీసుకెళ్తాను. ఏమండి దండాలు? ఏమా, పందరు ప్రోగ్రాం గురించి నాన్నగారు ఏమన్నా చెప్పారా? ఉందని చెప్పారక్క. ఏమిటిది? ఏమిటో నాకు అర్థం కావడం లేదక్క. రాగం ఆభేరి, తాళం ఆది, జాగరాజ కృతి. ఆభేరి రాగం కదూ? ఇది నీకు తెలిసిన కృతే. గమగరిసా నీ సగా సగమ గమ మపని పని సా నిద సని నిద దప పమ సని నిద దప పమ గమ గరిసా నీ సగా సగమ గమ మపని పని సా నిద పమ గరి సరి పమ గరిసా. అర్థమైందా? అర్థం కాలా? నగుమో గనలేని నా జాలి తెలిసి నగుమో గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవరాదా
నవ్వు ముఖమును దర్శించక జాలి చెందియున్నాను, నన్ను బ్రోచుటకు రారాదా అని దీని అర్థం. ఇప్పుడైనా తెలిసిందే. వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, లూటు పడడానికి ఏలైపోతోంది, త్వరగా జాబు రాసివ్వండి. గురుగారు, పోస్ట్ తీసుకొచ్చాను. జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి. మురిపించిన రవళి నటనల సరళి
ఆనందన మురళి ఇదేనా ఆ మురళి పూవల మురళి ఇదేనా ఆ మురళి మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి మీరు తొందరగా తయారవుతే ఇలా తిరునాళ్ళకి వెళ్తాం గురుగారు. డ్రైవర్ గారితో చెప్పి మీకు బస్సులో ముందర సీట్ ఇప్పిస్తాగా. ఏం తిరునాళ్ళు? శివరాత్రి రోజులు కదండి. ఈ 3 రోజులు తిరునాళ్లే. హరికథలు బుర్రకథలు బ్రహ్మాండంగా రథోత్సవం. మరి దేవుడి పెళ్లి కదా. రాతి విగ్రహాల పెళ్లికి నేనెందుకు లేదా? అదేంటండి, ఎంత పుణ్యం వస్తుందో. మీ పేరుతో పూజ చేయించుకోవచ్చు, అమ్మాయి గారి పేరుతో చేయించచ్చు, ఆ తర్వాత రథం లాగచ్చు. మీరు వద్దులేండి, పుణ్యమే గాని ఆ ఎండలో కొంచెం కష్టం. ఆ పెద్ద పూజారి గారు అల్లుడు మా ఊరే. ఆవిడతో చెప్పి మరి రథం మీదే కూర్చోబెడతాలేండి. నేనెవరినో తెలిస్తే దేవుడికి ఆవిడ దూరంలో నుంచోబెడతారు. భలేవారే, మా గురువు గారని చెప్తే ఆ దేవుడే రథం ఎక్కమంటాడు. నిజమేరా? దేవుడికి ఆ భేదం లేదు, ఈ మనుషులకి. వాళ్ళకి మాత్రం ఎందుకండి? ఎందుకంటే నేను హరిజనుండి కదా. ఏమిట్రా? మా గురుగారు లేరు, ఆయన హరిజనుట్ట. నా మీద ఆగ్రహించిన అసహించుకున్న నా కులం అది హేమ. నేను హరిజనుడిని. నీకు దగ్గర కావాలన్న బలమైన కోరిక అణుచుకోలేక ముందుగా ఈ విషయం నీకు చెప్పలేదు. అసలు మొదటి నుంచి ఎంత అబద్ధమైన ఆడి ఏదైనా సాధించుకునే తత్వం నాది. చిన్నప్పుడు గుళ్ళో వేదం చదువుకునే పిల్లల్ని చూస్తే నాకు నేర్చుకోవాలనిపించేది. అయితే అప్పుడు మమ్మల్ని గుళ్ళో కూడా రానిచ్చేవారు కాదు.
అందుకని ఇంకో ఊరు పారిపోయి వాళ్లలాగే యజ్ఞోపవితం వేసుకుని ఒక పండితుడి దగ్గర వేదం నేర్చుకున్నాను. కొన్నాళ్ళకి గురువు గారికి నిజం తెలిసిపోయి వాతలు పెట్టి తరివేశారు. అలాగే అబద్ధం చెప్పి ఒక విద్వాంసుడి దగ్గర శిష్యుడిగా చేరి సంగీతం నేర్చుకున్నాను. ఇన్ని సంవత్సరాలు అబద్ధాలతోనే బతికాను, కానీ ఎవరికీ అన్యాయం చెయ్యాలని కాదు. హేమ, ఇప్పుడు నీ అభిమానాన్ని సంపాదించుకున్నాను. కానీ ఈ కులమతాలు అడ్డుగా ఉన్నంతకాలం మనసులు ఒకటైనా మనుషులు ఒకటి కాలేరు. మీ నాన్నగారి మంచితనం, ఆయన ఆచార వ్యవహారాలు చూసిన తర్వాత ఆయన్ని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకోను లేను, నొప్పించి నిన్ను తీసుకువెళ్ళను లేను. అందుకే ఒక విచిత్రమైన కోరిక కోరుతున్నాను. ఇది స్వార్థమే కావచ్చు. నువ్వు ఎవరి సొత్తు కాకూడదు. నేను కట్టుకున్న ఆలయంలో నువ్వు నా దేవతగా ఉండిపోవాలి. నేను ఈ దేవతను ఆరాధిస్తూ ఇలా బ్రహ్మచారిగానే రాలిపోవాలి. నా కోరిక మన్నిస్తే నా జన్మ ధన్యమైందనుకుంటాను. లేకపోతే మరో జన్మ కోసం తపస్సు చేసి నా ఆశ నెరవేర్చుకుంటాను. నిర్ణయం నీది హేమ. నీ సమాధానం కోసం సాయంకాలం దాకా ఎదురు చూస్తాను. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి
తాకి తెలిసి కొంటెనయ్యా నిన్నే గాని మదిని ఎన్న జాలనరులా నిన్నే గాని మదినెన్న జాలనరులా నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత మరుగేలరా ఓ రాఘవా